మార్టిన్ లూథర్ గారు 1533లో ఓ పుస్తకాన్ని రాస్తూ ఒక మాట అన్నాడు. ఓ విశ్వాసి, దేవుని గూర్చిన తాజా ప్రత్యక్షతలు నీకున్నాయా అని అడిగాడు. అంటే దేవుని గురించి మీరు కొత్తగా తెలుసుకుంటున్నారా? ప్రతి నెల, ప్రతిరోజు, అట్లీస్ట్ ప్రతిరోజు కాకపోయినా ప్రతి నెల, ప్రతి వారము దేవుని గురించి కొత్త విషయాలు మనకి తెలియాలి. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి. సహజంగా ఎవరితోనే స్నేహం చేస్తే రోజు రోజుగా వ్యక్తి గురించి మనకు అన్నీ తెలుస్తాయి కదా. అలాగే మీరు గనక దేవునితో స్నేహం చేసేవారైతే దేవుని గురించి మీకు కొత్త కొత్త ప్రత్యక్షతలు తెలియాలి. ప్రత్యక్షతలు అంటే అర్థం ఏంటంటే దేవుని గురించి తెలియజేయటము, అది ప్రత్యక్షత అంటే. అబ్రహాంకి దేవుడు ఎంత దీవెన ఇచ్చాడు అంటే, దేవునికి ప్రత్యక్షత అబ్రహాంకి ఎలా ఇచ్చాడు అంటే, ఆ ఇచ్చిన ప్రత్యక్షతలు దావీదుని ఎంత గొప్ప ఆరాధికుడిగా చేసినాయి అంటే, అది ఆలోచించండి. ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యలేనంత గొప్ప ఆరాధన అబ్రహాం చేశాడు. దావీదు గొప్ప ఆరాధికుడు అనుకుంటాం, ఎందుకంటే వాయిద్యాలు వాయించేవాడు. దావీదుని చూసినప్పుడు అబ్బా ఇంతకంటే ఆరాధికుడు ఎవరన్నా ఉంటారా? దేవునికి మందసము యెరూషలేముకు వస్తుంటే నాట్యం ఆడాడు, కనీసం బట్టలు జారిపోతాడనే విషయం కూడా తెలియకన్నా నాట్యం ఆడాడని చెప్పి దావీదు విషయమై గొప్ప ఆరాధికుడిగా మనం చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి అబ్రహాముకి దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉంది అంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రత్యక్షత అంటే ఏంటి? ఆయన గురించి తెలియజేయడం. అమ్మ, ప్రత్యక్షత అంటే ఏంటి? దేవుని గురించి తెలియజేయడం. చెప్పాలి, ప్రత్యక్షత అంటే ఏంటి? దేవుని గురించి తెలియజేయడం. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత అబ్రహాంని ఏం చేసిందంటే, ఎవరు చేయలేనంత గొప్ప ఆరాధికుడిగా చేసింది. ఎలా చేసిందో తెలుసా? ఆఖరికి 99-100 వయసులో పుట్టిన లేక పుట్టిన కుమారుడైన ఇస్సాకుని కూడా బలి అర్పించే అంతగా దేవుడు ప్రత్యక్షించడానికి. 75లో వచ్చాడు, 100లో పిల్లోడు పుట్టాడు, 13 ఏట్లు బలికి తీసుకెళ్ళాడు. ఎంతగా దేవుని ప్రత్యక్ష దేవుని గురించి అర్థమైందంటే, దేవుడు ఈ ఇస్సాకుని బలి అడగగానే మారు మాట ఆలోచించకుండా, ఇది హిస్టరీలో జరిగింది కథ కాదు, ఇది ప్రపంచంలో 75% జనాభా నమ్మే సత్యం. ఇది 800 కోట్లలో 600 కోట్ల మంది నమ్మే సత్యం ఏంటంటే, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రత్యక్షత ఎంత గొప్పది అంటే, ఆ ఆరాధన ఎంత గొప్పగా చేశాడు అంటే, ఆఖరికి తన కుమారుని బలి అర్పించే అంతగా దాన్ని మోటివేట్ చేసింది. అన్యులు, క్రీస్తు వ్యతిరేకులు అనుకోవచ్చు, ఇదేం దేవుడు కుమారుని బలిగా అర్పించమంటున్నాడు, ఇదేం దేవుడు అని చెప్పి క్రీస్తు వ్యతిరేకులు బైబిల్ చదివినప్పుడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఏమీ లేని దాంట్లో నుంచి చేసిన సృష్టి, బిడ్డలు మొయ్యలేని స్థానంలో అబ్రహాంకి శారాకి ఇచ్చిన బిడ్డ ఇప్పుడు తీసేసుకుంటే, మళ్ళా ఆ యొక్క బొగ్గులో నుంచి, ఆ యొక్క బూడిదలో నుంచి సైతము కూడా మరలా ఇస్సాకును జీవములోకి తీసుకురాగలడు. తెలుసుకో ఓ క్రీస్తు వ్యతిరేకి, నీకు తెలియదు ఆ విషయం, దేవుడు ఎవరో. అందుకని నువ్వు పిచ్చి ప్రశ్న అడుగుతున్నావు. నువ్వు ఇదేంటి దేవుడు ఇలాగ అడుగుతున్నాడు, నీకు తెలియదు. నీకు ఈయనెవరో తెలుసా? అబ్రహాముకు తెలుసా ఎవరో? సో ఆయన ఆరాధన ఎలా మోటివేట్ చేసిందో తెలుసా? ఎంత దాకా వెళ్ళాడు అంటే, అబ్రహాం చివరికి ఇంతగా బలేం బలేమీ జరగలేదు. దేవుడు ఆ మొరాయ పర్వతం మీద ఇంకొక బలిని ఇచ్చాడు. ఆ బలి ఏంటో తెలుసా? అబ్రహాము, నువ్వు కత్తి దించొద్దు, ఆపు, అక్కడ గొర్రెపిల్ల ఇదిగో విడిపించి తెచ్చుకుని ఆ గొర్రెపిల్లని అర్పించు. ఎందుకు అంటే, ఇప్పుడు నీ కుమారుడు అర్పించకర్లా, ఎందుకంటే నా కుమారుడు అర్పిస్తాను. ఈ క్రీస్తు వ్యతిరేకం తెలియాల్సింది ఏంటంటే, అబ్రహాము బలిని కోరడం కాదు, తన కుమారుడే బలిగా ఇచ్చాడు. అది తెలుసుకో, అది ఆయన ప్రేమ. పిచ్చి ప్రిసిపేషన్ అడక్క నువ్వు. దయచేసి గమనించండి. దేవుడు 2 పిలుపులు, ఫస్ట్ పిలిపేది సువార్త పిలుపు, అంతిమ పిలిపేది పరలోక పిలుపు. ఈ 2 పిలుపుల మధ్య 5 పిలుపులు ఉంటాయని మీకు జ్ఞాపకం చేశాను.
పోయిన వారం మనం ఏ పిలుపు చూసామంటే చీకట్లో నుంచి వెలుగులోనికి పిలుపు చూసాము. ఈరోజు మనం చూడబోయే పిలుపు ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేనికి పిలువబడితిరి? కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. మనం దీవించబడ్డాం గనక మనల్ని ఎవరు శపించలేరు. ఏంటండి అది? మనం దీవించబడ్డాం గనక మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు, మనకి నష్టం కలిగించలేరు, మనల్ని శపించలేరు. ఎందుకంటే మనం ఏం చేయబడ్డాము? మనం దీవించబడ్డాం కనుక ఎవరు కూడా మనల్ని శపించలేరు కనుక. సో ఎవరైనా మనల్ని దూషిస్తే తిరిగి ఏం చేయాలి? మీరు తిరిగి వాళ్ళు మనం దూషిస్తే మీరు వాళ్ళని దీవించండి. ఏం చేయాలని? వాస్తవానికి విషయం ఏంటో తెలుసా? అసలు బైబిల్ గ్రంథం మొదలవటమే ఆశీర్వాదంతో మొదలైంది. ఏమండి? మరి ఆది కాండంలో మనం చూసినప్పుడు ఆదాము అవ్వను దేవుడు చేసిన తర్వాత వారిని దీవించి విస్తరించి వెళ్ళమన్నాడు. అయితే చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడే, దేవుడు నన్ను దీవించట్లేదేంటి, దేవుడు నన్ను చూడట్లేదేంటి, దేవుడు నన్ను ఇలా వదిలేశాడేంటి అని అంటారు. కానీ బైబిల్ మనకు చెప్పే మాట ఏంటంటే ఆశీర్వాదానికి మనం ఎవరమంట? వారసులం. వారసులు అంటే ఎవరు? ఆస్తికర్త ఒకళ్ళు ఉంటారు, కింద వచ్చేది ఎవరు? వారసులు. ఏమండి? తండ్రి ఎవరు? ఆస్తిని సంపాదించిన కర్త. వారసులు ఎవరు? పిల్లలు. ఓకేనండి? సో మన తండ్రి మనందరికీ తెలుసు. చదువుదాం వచనాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరికి వారసులు? మనము అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి మనము కూడా వారసులము. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి మనము కూడా వారసులము. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం చదువుతామంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దయచేసి గమనించండి. మరి బైబిల్ దేవుడు మన ప్రభు ఆశీర్వదించే దేవుడే కానీ మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఇప్పటిదాకా విన్నాము. మన శాపాన్ని భరించేవాడైన ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేవాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు మనం ఏం చూసామంటే అబ్రహాము మన పితరుడు, ఆయన ఆశీర్వాదము మనందరికీ వచ్చింది. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే అబ్రహాముని దేవుడు ఎందుకు ఎలా ఆశీర్వదించాడు, అబ్రహాముని దేవుడు ఎందుకు ఎలా ఆశీర్వదించాడో అన్న విషయాన్ని మనం చూద్దాము. దయచేసి గమనించండి. మరి అపోస్తలుల కార్యములు 7:2 అందరూ కూడా బైబిల్ చూడండి అమ్మా. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురమడక దేవుడు అతన్ని ఎలాగ ఆశీర్వదించాడంటే మహిమ గల దేవుడు, ఇంకో మాటలో చెప్పాలంటే మహిమ లేని మనిషికి ప్రత్యక్షమయ్యాడు. మొదటిగా దేవుడు అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించాడు అంటే దయచేసి గమనించండి. ఈరోజు ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం చూడబోతున్నాం. ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేశాడు. ఓకే, అయితే వారసులు అంటే మనకి తండ్రి ఎవరు? అబ్రహాం గారు మనకి తండ్రి. ఆయన ఆశీర్వాదాలు మనకు అందరికీ కూడా. ఎందుకంటే మనం ఎవరు? వారసులు గనుక. అబ్రహాంని ఎలా ఆశీర్వదించాడో మొదటి భాగం చూద్దాం. ఎందుకు ఆశీర్వదించాడు అనేది రెండో భాగంలో చూద్దాం. ఎలా అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడంటే ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడు. తాజా ప్రత్యక్షత ఇచ్చాడు. ఏ ప్రత్యక్షత ఇచ్చాడు? దేవుని గురించి నూతనమైన విషయాలు తెలుసుకుంటున్నాడు. ఏం తెలుసుకుంటున్నాడు? దేవుని గురించి నూతనమైన విషయాలు తెలుసుకుంటున్నాడు. ఇందాక చెప్పానే అబ్రహాము అంత గొప్ప ఆరాధికుడిగా విశ్వాసుడిగా తండ్రి అవడానికి గల కారణం ఏంటంటే దేవుని గురించి కొత్త విషయాలు తెలుసుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతలు కొత్తగా తాజాగా ఇప్పుడు 7 చూపిస్తాను. 7 విధాలుగా దేవుడు అతనికి కనుపరుచుకున్నాడు. ఫస్ట్ ఏమో ఇక్కడ మహిమ లేని మనిషికి మహిమ గల దేవునికి ప్రత్యక్షత ఉంది. ఏమండి? ఇక్కడ తాజా ప్రత్యక్షతలు 7 చూస్తాం. వాస్తవానికి చాలా మంది దేవుని గురించి ఇక విషయాలు తెలుసుకోరు. తెలుసుకున్న విషయంతోనే ఆపేస్తారు. ఇంకా వాళ్ళకి దేవుని గురించి ఇంకేమీ తెలీదు. ఎంత తెలుసు? అదే ఆరాధన, అదే ప్రార్థన, అదే. అయితే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. విచిత్రం ఏంటంటే ఏమండి, మనకి అన్ని విషయాలు తాజా కావాలి.
అన్ని విషయాలు తాజా కావాలి. మీ ఇంటి ముందుకి ఎవడైనా కూరగాయలు కొట్టుడు వస్తే గనక బండి వేసుకున్నా సైకిల్ వేసుకున్నా అవి తాజాగానేనా, అవి ఫ్రెష్నా, అవి తాజా అని కావాలి. ఏదైనా స్వీట్ కొట్టుకు వెళ్తే ఈ ఎప్పుడు వచ్చినాయి, ఏదైనా బేకరీకి వెళ్తే ఎప్పుడు తెచ్చారు, ఎక్కడికి వెళ్ళినా కూడా బట్టలు కొంటకు వస్తేనేమో ఇది కొత్త స్టాకేనా లేకపోతే మందులు కొంటే ఎక్స్పైరీ డేటేనా, ఇవన్నీ ఈ ప్రతీది మనకి ఏం కావాలి అంటే తాజాగా కావాలి. పొరపాటున మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నం కనుక చల్లగా ఉందనుకోండి, ఏటిది ఈ చల్లగా అన్నం ఏంటిది, వేడిగా పెట్టవా, ఇలాగొన్నామండి మా ఆయనకండి వేడివేడిగా వండాలండి, వేడివేడిగా తాజాగా ఉండాలని మా ఆయనకి ప్రతీది ఎలా కావాలి అంటే తాజాగా కావాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం పాయసుకుడు తింటున్నారు మీరు. ఏ కూడు ఏం తెలిసి వచ్చింది దేవుని గురించి మీకు? అసలు ఏం తెలుసుకుంటున్నారు అసలు? ఇక అదే ఆరాధన, అదే ప్రార్థన, అదే వేదన, ఇంకా దేవుడి గురించి మీకు అంతే తెలుసా? కానీ అబ్రహాం ఆ రీతిగా లేడే. అబ్రహాము దేవుని గురించి తాజా ప్రత్యక్షలు, దేవుని గురించి తెలుసుకునే కొద్దీ, ఆయన విశ్వాసం ఎదుగుతున్న కొద్దీ అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈరోజు మీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీరు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మీ విశ్వాస జీవితం బలపడాలి, మీరు దీవించబడాలి మీ జీవితంలో. అంటే దేవుని గురించి ఇన్ని విషయాలు తెలిస్తే సరిపోదు. దేవుని గురించి ఏం తెలియాలి? చాలా విషయాలు తెలియాలి. సో మొదటి విషయం మనం ఏం చూస్తున్నాం చూడండి. మహిమ లేని మనిషికి దేవుడు ఏమిచ్చాడు? మహిమ లేని మనిషికి మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గొప్ప విషయం ఏంటో తెలుసండి, అబ్రహాము ఒక విగ్రహాలు చేసుకునేవాడు. యెహోషువ 24:2, దానియేలు 5:4 ఈ 2 వచనాల్లో మనం ఏం చూస్తామంటే అబ్రహాము విగ్రహాలు చేసుకునేవాడు. అలాంటి వాడికి, మహిమ లేని విగ్రహాలు చేసుకునే వాడికి మహిమ గల దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు. దేవుడిచ్చిన గొప్ప మొదటి ప్రత్యక్షత అది. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆదికాండము 12:7, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అబ్రహాము దేవునికి ఏం కట్టాడండి? బలిపీఠం కట్టాడు. ఇక్కడ మనం చూసేది ఏంటో తెలుసా? 7వ వచనంలో ఈ దేవుడు మానవుని సృష్టిని చేసి ఎక్కడికో వెళ్ళిపోలేదు. దేవుడు ఈ మానవుని సృష్టిని చేసి గొప్ప విషయం ఏంటంటే దేవుడు మన ప్రజలతో ఆదమును అవ్వను చేసి రోజు సాయంత్రం వారితో మాట్లాడేవాడు. మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరో? మాట్లాడేదాడు. మీలో ఎవరో కూడా ఈ గుడిలోకి వచ్చి ఏవో ఫోటోకి దండం పెట్టేసుకొని వెళ్ళిపోయే గుడి కాదు ఇది. యేసుప్రభు గుడి. యేసుప్రభు ఫోటో ఎందుకుండా తెలుసండి? ఆయన చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి నీ దగ్గర నుంచి సంబంధం, మాటలు కావాలి నీతో. నువ్వు వచ్చి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు వచ్చి వెళ్ళిపోవడం అంటే అసలు నువ్వు రానట్టే. నువ్వు వచ్చావు అంటే ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఎవరో ఇంటికి వెళ్ళారండి, ఇంటికి వెళ్ళారు, కాసేపు కూర్చున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో ఏమంటారు? ఓయ్ ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోయావు, అసలు ఎందుకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, కనీసం ఒక మాట అయినా చెప్పాలి కదా వచ్చినట్టు. దొంగలా వెళ్ళిపోయావు. అలాగా వచ్చావు, దండం పెట్టుకుని లెంపలు వేసుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది చూడండి ఆరాధన అవ్వకముందు వెళ్ళిపోతారు. దేవుడు అబ్రహాంతో వచ్చి మాట్లాడేవాడు. అసలు దేవుడు ఆదామును అవ్వను చేసుకున్న తర్వాత రోజు సాయంత్రం వచ్చి వారితో మాట్లాడేవాడంట. ఈరోజు నీతో కూడా మాట్లాడతాడు, నువ్వు ఆయనకి సమయాన్ని ఇస్తే. ఎందుకు తెలుసా? ఆదాము అవ్వతో దేవుడు మాట్లాడు ఎందుకు మానేశాడు తెలుసా? వారు దేవుని తగ్గించి దాక్కున్నారు. ఏం చేశారు? అడ్డు పెట్టుకున్నారు. అలాగా ఏం పెట్టుకున్నారు? చెట్టుని ఏం పెట్టుకున్నారు? అడ్డు పెట్టుకున్నారు. ఈరోజు కూడా మనం దేవుని దగ్గర నుంచి పారిపోతాం. అంతేగాని దేవుడు మనతో మాట్లాడలేదు. కానీ విషయం ఏంటి తెలుసా? నీ దేవుడు మాట్లాడే దేవుడు. నీ దేవుడు ఎవరో? మాట్లాడే దేవుడు. సో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మొదటి ప్రత్యక్షత ఏంటంటే మహిమ లేని మనిషికి మహిమ గల దేవుని ప్రత్యక్షత ఇచ్చాడు. విగ్రహాలు చేసుకునే ఈ యొక్క మహిమ లేని ఈ విగ్రహాలు చేసుకునే వ్యక్తికి దేవుడు తన మహిమనిచ్చాడు. రెండోది ఏంటి? దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. మూడో ప్రత్యక్షత అబ్రహాంకి ఏం దొరికింది? ఎందుకంటే ఈ ప్రత్యక్షతలు దొరికే కొద్దీ అబ్రహాము తన విశ్వాసంలో ఎలా ఎదిగాడో మనం చూద్దాం. మనతో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన మాట్లాడలేని దేవుడిగా మనం ఆయనతో మాట్లాడకుండా ఉంటున్నాం.
ఆయన అసలు మాట్లాడలేనట్టుగా మనం అసలు ఆయనతో మాట్లాడలేదు. గమనించండి, ఆయన ఏ దేవుడు? మాట్లాడే దేవుడు. అర్థమైందండి? ఇంకోటి చెప్తాను చూడండి, ఆది కాండంలోనే 12:8. అదే కింద వచ్చినమే 12:8. అవి చెవులుండి వినలేవు, నోరుండియో మాట్లాడలేవు. మూడోది ఏంటో తెలుసా? ప్రత్యక్షత అక్కడ ఏమి ఇచ్చాడంటే, మన మనవుల్ని ఆలకించే దేవుడు ఆయన. ఎవరు దేవుడు? ఎవరండి? మన మనవుల్ని ఈ చెప్తాను, బాగా ఆలకించండి. ప్రపంచంలో ఏ మత గ్రంథాల్లో కూడా చరిత్రలో జరిగిన అద్భుతాలు లేవు. సైంటిఫిక్గా మనం దీన్ని చెప్పచ్చు. దేవుడు ఫస్ట్ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలును 6 నేల మీద పంపించకపోతే అసలు ఇశ్రాయేలు అనే దేశము ఇప్పుడు ఉండేది కాదు. ఇది మనం చెప్తున్న చరిత్ర కాదు, చరిత్రకి తెలిసిన చరిత్ర ఇది. ఓకే, మన దేవుడు ఎవరంటే, మోషే నాడు చేతులతో ప్రార్థన చేయగా తూర్పు నుంచి గాలిని తీసుకొచ్చి 6 నేలను తీసుకొచ్చేసాడు. సో అబ్రహాముకి ఏమర్థమైందంటే, నా దేవుడు ఎవరు అంటే మనవులను ఆలకించే దేవుడు. ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. గాడ్ ఏం చేస్తారంట? గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. అది గమనించండి. ఆయన మనవులను ఆలకించే దేవుడు. ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన బిడ్డలకు ఆయన మనవులు ఆలకించాడు. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో, ఏ అవసరం వచ్చినా ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ఏడటం, ఎవరి దగ్గరకు పరిగెట్టడం మానివేసి ఆయన వైపు తిరగడం చేస్తాం. ఈ ప్రత్యక్షత మనకు ఉంటేనే మనం దీవించబడిన వారం అవుతాం. అబ్రహాముకి దేవుడు ఈ 3 ప్రత్యక్షతలు ఇవ్వగానే అబ్రహాము జీవితం మారిపోయి, ఎంతగా మారిపోయిందంటే, నా బిడ్డను అడిగావా, తీసేసుకో. 4వ ప్రత్యక్షత, అదే ఆది కాండము 12:15. అబ్రహాము శారాయి ఫరోని చూచి, శారాయి చాలా అందంగా ఉంటుంది. ఏమండి? అందంగా ఉండేసరికి ఫరో నన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్ళిపోతాడని చెప్పి చెల్లి అని అబద్ధం ఆడతాడు. చెల్లి అని అబద్ధం ఆడగానే ఫరో తీసుకెళ్ళిపోతాడు తన యొక్క కోటలోకి. గొప్ప విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహాము, నీ కుమారుని ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి దావీదు, దావీదు నుంచి యేసు ప్రభు రావాలి. యేసు ప్రభు నుంచి భారతదేశంలో ఉన్న, ఆంధ్రలో ఉన్న, కొవ్వూరు మండలంలో ఉన్న దొరైచెర్ల గ్రామాలు కూడా రక్షణ పొందాలి అని నిర్ణయించాడు. గనుకనే ఫరో శారాయిని తీసుకెళ్ళినప్పటికీ కూడా దేవుడు చెయ్యెత్తి ఇంటర్ఫీర్ అయిపోయి ఏమైపోయాడనా? ఇంటర్ఫీర్ అయిపోయి ఆ కోటలో ఉన్న వాళ్ళందరికీ జబ్బు తీసుకొచ్చేస్తాయి. ఎందుకు వచ్చిందిరా బాబు మీకే జబ్బు అని ఏడుతుంటే, దేవుడు ఆఖరికి ఫరోకు కనిపించి, భార్య చెల్లి కాదు అని చెప్పితే, ఉదయం ఫరో అబ్రహాంని పిలిపించి ఏమన్నాడో తెలుసా? ఏయ్ అమ్మా, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళే. ఎక్కడికి? ఏమో అబద్ధం చెప్పా నాకు నువ్వు. వెళ్ళి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు. అన్నయ్య, మీ చెల్లిని తీసుకో అన్నాడు. నాకు అతను అబద్ధం చెప్పాడు, నేనేం తప్పు చేయలా, అతనే నేను చంపలా. ఇంకా ఫరో న్యాయస్తుడుగా ఉన్నాడు అక్కడ. దేవుడు 4వది కాపాడే దేవుడు. ఎవరండి ఆయన? కాపాడే 4 ప్రత్యక్షతలు. 5వది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, అదే ఆది కాండం 14:19. 5వ ప్రత్యక్షత సర్వోన్నతమైన దేవుని ప్రత్యక్షత తనకు దొరికింది. ఏ ప్రత్యక్ష దొరికిందండి? సర్వోన్నతమైన దేవుని ప్రత్యక్షత దొరికింది. 6వది 15:1. అదే ఆది కాండం 15:1. వాక్యమైన దేవుని యొక్క ప్రత్యక్షత 6వది. 7వది ఏంటో తెలుసా? అదే ఆది కాండం 17:1 మనం చూస్తాము, సర్వశక్తి గల దేవుని ప్రత్యక్షత. మొత్తం ఎన్ని ప్రత్యక్షత అంటే, అబ్రహాంకి 7 ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడు. అందుకని అంత గొప్పగా ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. అర్థమైందండి? ఎన్ని ప్రత్యక్షతలు అబ్రహాంకి మనం చూసాము? 7 ప్రత్యక్షతలు చూసాము. ఈ 7 ప్రత్యక్షతలు అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. అందుకని అబ్రహాం అంతగా దీవించబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో 75% జనాభా ఏమని చెప్పుకుంటారంటే, ఫాదర్ అబ్రహాం. ఏమని చెప్పుకుంటారు? అబ్రహామా తండ్రి. ఏదో బైబిల్లో ఎక్కడో మూలలో ఉన్న చరిత్రలో మునిగిపోయిన పుస్తకం కాదు ఇది. ఇది చరిత్రలో నిరంతరం తేలాడుతున్న పుస్తకం ఇది.
రేపొద్దున ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎలా జరుగుతుందో తెలుసా? ఇక్కడ బైబిల్లో ఉన్నట్టుగానే 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ ఒక రకంగా అండర్ గ్రౌండ్లో స్టార్ట్ అయిపోయింది కూడా. అండర్ గ్రౌండ్లో స్టార్ట్ అయిపోయింది. ఇష్మాయేలు సంతానానికి, ఇస్సాకు సంతానానికి. ఇష్మాయేల్ సంతానంలో ఉన్న ముస్లిమ్స్, రష్యా, చైనా, నార్త్ కొరియా, ఈ దేశములన్నీ ఒక టీం కడతాయి. ఐరోపా, అమెరికా, భారతదేశం, ఆస్ట్రేలియా ఇవన్నీ ఒక టీం కడతాయి. రేపు ప్రపంచ యుద్ధం వస్తే కనుక వార్తలు తెలిసినా, కొంచెం వార్త తెలిసినా ఎవరికైనా ఈ మాట చెప్పేస్తాడు, రేపు ప్రపంచ యుద్ధం వస్తే ఎవరు టీం కడతారు, రేపు యుద్ధం వస్తే ఎవరెవరు టీము కడతారు. చూడడానికి ఆ దేశాలు కనపడిన అసలైన యుద్ధం ఎవరెవరికంటే ఇష్మాయేల్ సంతానానికి, ఇస్సాకు సంతానానికి. మొన్న కూడా న్యూస్లో వచ్చింది, 3వ ప్రపంచ యుద్ధం వస్తే భారతదేశం ఎవరితో జత కడుతుంది? ఆటోమేటిక్గా ఇస్రాయేలు, భారతదేశం, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా. ఇది ఇంకో టీం ఎవరిదే? చైనా, అరబ్ దేశాలు, రష్యా, నార్త్ కొరియా, ఇటువైపు. రేపు టీం కట్టేది, డిసైడ్ అయ్యేది పుతిన్, ట్రంప్, మోడీలు బట్టి కాదు, ఈ దేవుడు బట్టి. అది వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంది. దట్ ఈస్ బైబిల్. ఓకేనండి. ఆ ప్రత్యక్షత ఎవరికి దొరికింది? అబ్రహాముకి దొరికింది. ఎవరికి దొరికిందండి? అందుకని అబ్రహాము ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే, ఇదిగో ఇస్సాకును అర్పించేదాకా వెళ్ళిపోయాడు. అయితే అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో చూసాము. ఎందుకు అతను ఆశీర్వదించబడ్డాడో ఒక 3-4 నిమిషాలు మనం ముగించుకుందాం. దయచేసి గమనించండి. అబ్రహాము కొన్న గొప్ప విషయం ఏంటో తెలుసండి? అసాధారణమైన, ఆలస్యము చేయని విధేయత. ఏ విధేయత? ఆదికాండం 12వ అధ్యాయంలో పిలవగానే వచ్చేసాడు, వెళ్ళిపోమనగానే వెంటనే వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో ఒక గంట పోయి అంటారు, ఇలారా అంటే ఆగు, వస్త్రం ఆగు. పిలవకొని ఏమంటారు? వస్త్రం ఆగు. కోర్టులో ఒక లైన్ ఉంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. దాని అర్థం ఏంటంటే, న్యాయము లేట్ అయితే అది ఇవ్వబడదు. న్యాయం లేట్ అయ్యే కొద్దీ నీరు కారిపోద్ది కేసు. చివరికి ఏమవుతుంది? న్యాయం దొరకదు. లేటు చేసేదే నీరు కార్చడానికి, నీరు కార్చేదే లేకుండా చేయటానికి. ఇంగ్లీష్లో ఒక లైన్ ఉందన్నమాట, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. దయచేసి గమనించండి. దేవునికి అబ్రహాము ఎలాంటి విధేయత చూపించాడంటే, అసాధారణమైన, ఆలస్యము చెయ్యని విధేయత చూపించాడు. ఎలాంటి విధేయత చూపించాడు? రేపు చేద్దాంలే, వస్త్రాను కదా, ఎక్కడ ఇటట వస్త్రాను కదా. దయచేసి గమనించండి. మీరు దేవునికి లోబడతాయి, మిగతా విషయాలు మీకు లోబడతాయి, మీ పరిస్థితులు మీకు లోపడతాయి. అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందుకంటే విధేయతను బట్టి. విధేయతతో పాటు ఇంకొకటి చిన్న పాయింట్ ఇస్తాను. తను ప్రత్యేకించుకున్నాడు. తను ఏం చేసుకున్నాడు? గొప్ప విషయం ఏంటో తెలుసండి? ఇస్సాకును అర్పించేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళలేదు? భార్య అయినా శారాయిని తీసుకెళ్ళా. కొంత దూరం వచ్చిన తర్వాత పనివారిని కూడా తీసుకెళ్ళలేదు. ఎవరిని తీసుకెళ్ళలేదు? పనివారిని కూడా తీసుకెళ్ళా. వీళ్ళిద్దరే పైకి వెళ్ళారు. నేను అనుకుంటాను, ఒకవేళ శారాయిని కనుక తీసుకెళ్ళాడు అనుకో, బలర్పించినప్పుడు శారాయి రియాక్షన్ ఏంటి? శారాయి రియాక్షన్ ఏంటండి? ఓరు నా కొడుకో అర్పించేస్తున్నాడు బాబు, నా కొడుకు చంపేస్తున్నాడు బాబు, ఈ కేకలు అర్థం ఉంటుంది. ఎవరో అలా ఉంటుంది. ఆవిడ బాప్త నవ్వింది కదా, అర్థమైపోతుంది తర్వాత ఎలా ఉంటుంది. ఈ బాప్త ఇలాగే ఉంటుంది, ఇదే బాప్త. నెక్స్ట్ ఎవరిని కూడా తీసుకెళ్ళలేదు? పని వాళ్ళని కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళాలి పనివారిని? ఒకవేళ పనివారు కనుక అబ్రహాం చేత పని చూశాడు అనుకోండి, దయచేసి గమనించాడు, పనివారికి అబ్రహాంకున్నంత ప్రత్యక్షతలకు ఉందా? లేనప్పుడు దేవుని కార్యం వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? బహుశా ఒకవేళ పనివారిని కనుక తీసుకెళ్ళి ఉంటే ఈ పనివారు అందరూ కలిసి అబ్రహాంని కట్టేసి, ఏమైనా కిందకి వెళ్ళిపోయి, ఏమంటే మీ ఆయన ఏదో చేసేస్తున్న పని అని చెప్పి, మీ అవన్నీ మేము రక్షితకు వచ్చాము బాబు, మీ కొడుకుని రక్షించామని చెప్పి ఆవిడ సమాచారం ఇద్దరు. ఎవరో లోకస్తులు దేవుని కార్యాలు అర్థం కావు. నిన్ను నువ్వు ప్రత్యేకించుకోకపోతే
లోకస్తులు నీ ఆత్మీయ జీవితాన్ని కంట్రోల్ చేసేస్తారు. ఇది ఎరిగే అబ్రహాము భార్యని కానీ కనీసం పనులు కూడా తీసుకెళ్ళా. 100 మంది ఉన్నారు పనులు కూడా తీసుకెళ్ళదు అసలు. ఎందుకు? ఇలాంటివి మాట్లాడతారనే. అందుకనే క్రైస్తవులకి సహవాసం చాలా ముఖ్యం. ఏది ముఖ్యం? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు దయచేసి గమనించండి. చివరిగా మాట ఏంటంటే, అబ్రహాము అనేక మందికి దీవెనకరం అయిపోయాడు. ఏమయ్యాడండి? లోతు వద్దనుకుని వెళ్ళిపోయాడు అబ్రహాంని. చివరికి లోతుని పక్కనున్న శత్రు దేశము పట్టుకొని బంధించేస్తే అబ్రహాం వెళ్ళి విడిపించుకుని వచ్చాడు. సో దేవుడు అబ్రహాము ఇతరులకి కూడా ఆశీర్వాదంగా మారాడు. ఈరోజు మనం చూసింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎవరికి వారసులుగా పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. మన తండ్రి ఎవరు? అబ్రహాము. ఆయనకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు బట్టి ఎంత గొప్పగా దీవించబడ్డాడంటే, విశ్వాసుల తండ్రిగా ఆయన దీవించబడ్డాడు. విగ్రహాలు చేసుకునే వ్యక్తిని దేవుడు సజీవమైన దేవుణ్ణి ఆరాధించేటట్టుగా అంత హయ్యెస్ట్ పొజిషన్ ఇచ్చేసి ప్రపంచంలో 80% మా తండ్రి అని చెప్పుకునే స్థాయిలో అబ్రహాముని పెట్టేశాడు. ఎందుకంటే అబ్రహాము ఎనలేని విధేయత చూపించి తను ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు మీరు కూడా ఎనలేని విధేయత దేవుని వైపు చూపించి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి. అర్థమైందండి? మిమ్మల్ని మీరు ఏం చేయాలి? రెండు విషయాలు మనకి బోధపడాలి. అబ్రహాముకి ఇలాంటి ప్రత్యక్షత నాకు కావాలి, అలానే దేవునికి నేను ఎనలేని విధేయత చూపిస్తాను. రెండవది, నన్ను నేను ప్రత్యేకించుకుంటాను. మనం కూడా మరి ప్రత్యేకించే బిడ్డలంగా పరిశుద్ధులుగా అబ్రహాం వలె మనం కూడా జీవిద్దాము.